హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి వీకెండ్ ప్లాన్ అయితే చెప్తా. ఎస్పెషల్లీ మాన్సూన్ లవర్స్ అలర్ట్గా ఉండండి, మీకోసమే ఇది మెయిన్గా. అండ్ ఈ మాన్సూన్ సీజన్స్లో ఇలాంటి ఒక ప్లేస్, ఇలాంటి ఒక వీకెండ్ సెట్ చేసుకుంటే చాలు మామ అన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఆ ప్లేస్ ఏదో తెలుసుకోవాలన్నా, నాతో పాటు మీకు ఎక్స్ప్లోర్ చేయాలన్నందా? సో అందరి దగ్గర బైక్స్ ఉన్నాయి కదా, బైక్స్ లేకపోయినా అట్లీస్ట్ లైసెన్స్ ఉందా? డ్రైవింగ్ వచ్చా? ఇంకెందుకు లేట్, మన బైక్ రెంటల్స్ కూడా ఉన్నాయి. సో మనం బైక్ రెంటల్స్ బుక్ చేసుకొని ఈ 1 డే వీకెండ్ ట్రిప్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు బెంగళూరులో ఉండి ఫీలింగ్ బోర్డా, సిటీ స్ట్రెస్ని బ్రేక్ చేయాలనిపిస్తుందా? దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎస్కేప్. సో నేను కూడా రీసెంట్గా నంది హిల్స్కి అయితే వెళ్ళా. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. నార్మల్గా అయితే మనం ఫాస్ట్గా లేచే క్యాండిడేట్ అయితే కాదు. మీరు కూడా అదే అనుకుంటా, అదేనా? ఓకే, సో ట్రిప్ అంటే లేస్తాంగా. సో నంది హిల్స్కి మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే బెటర్. అప్పుడే మనం మంచిగా సన్ రైజ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మీరు కూడా మాలానే 3కి స్టార్ట్ అయితే ఒక 5 to 5:30కి రీచ్ అయిపోతారు. ఈ 100 కిలోమీటర్స్ మీరు ఒక 2 అవర్స్లో కవర్ చేయొచ్చు, 3 అవర్స్లో కవర్ చేయొచ్చు. అండ్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ డ్రైవింగ్ అనమాట. సో నా జర్నీ టు నంది హిల్స్ ఎలా స్టార్ట్ అయిందో, ఎలా ఎక్స్ప్లోర్ చేసామో అంతా ఈ వీడియోలో చూపిస్తా. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను కూడా రీసెంట్గా నా బ్రదర్స్తో నంది హిల్స్కి అయితే వెళ్ళా. అండ్ సీరియస్లీ చెప్పాలంటే ఆ ట్రిప్ ఫీల్ అయితే ఇంకా నా హార్ట్ నుంచి వెళ్ళట్లేదు, మైండ్ నుంచి కూడా పోవట్లేదు. సో మా బ్రదర్స్తో కలిసి నేనైతే 3 AM స్టార్ట్ అయ్యా. ఇక్కడే వచ్చింది పెద్ద చిక్కు. అదే ఏంటో అనుకుంటున్నారా? అదే వర్షం పడడం స్టార్ట్ అయింది. మేమైతే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాం. వెళ్ళాలా వద్దా, రేపు వెళ్దామా, పుణ్య డ్రాప్ అయిపోద్దామా అనే కన్ఫ్యూజన్లో ఉన్నా. ఇంతలోగా మాకైతే లక్ ఫేవర్ చేసింది, వర్షం అయితే తగ్గిపోయింది. సో వర్షం తగ్గిందని ఇంకా లేట్ చేయకుండా బైక్స్తో అయితే మేము స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా, రోడ్ అంతా ఫుల్గా తడిచిపోయింది. మీరు కూడా మాలాగా కాకుండా వెదర్ చూసుకుంటూ ప్లాన్ చేసుకోండి. అండ్ మా హెవీ డ్రైవర్ తమ్ముడితో అక్క జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇంకా నాతో మాట్లాడుకుంటూ మన జర్నీని అయితే ఎంజాయ్ చేద్దాం. ఏంటో ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ అంటే నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, కానీ ఈ ఫ్రెష్ ఎయిర్కి నాకు నిద్ర అంతా పోయింది. సో ఆ నేచర్ని చూస్తూ, ఆ ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తూ మా తమ్ముడితో మాట్లాడుకుంటూ నా జర్నీ అయితే స్టార్ట్ చేస్తా. సో నా ఎంజాయ్మెంట్ మీతో కూడా షేర్ చేసుకోవాలని వీడియోస్ అయితే తీస్తున్నా. అండ్ ఎర్లీ మార్నింగ్ రైడ్ చాలా కిక్కిస్తుంది నాకు. బట్ డ్రైవ్ చేసే వాళ్ళకి తెలుస్తుందో ఎంత కిక్కిస్తుందో అని. మనమైతే మంచిగా మా తమ్ముడు డ్రైవ్ చేస్తే వెనకాల కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. అలా అలా ట్రావెల్ అవుతుండగా ఇంతలో రోడ్ స్ట్రగుల్ అనమాట. ఇక్కడ కొంచెం కిలోమీటర్స్, ఒక 50 కిలోమీటర్స్ తర్వాత రోడ్ అయితే అన్ఈవెన్గా ఉంటుంది. సో కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. అండ్ రెయిన్ కోట్స్ క్యారీ చేయండి. అండ్ స్వెటర్స్ కూడా వేసుకోండి, చల్లగాలి పెడుతుంది కదా. అండ్ బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాంగా ఇంకా చలి వేస్తుంది. నన్ను అడిగితే కార్లో ట్రావెల్ కన్నా బైక్లో ట్రావెల్ చేసి మనం నంది హిల్స్కి రీచ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనం యంగ్స్టర్స్ కదా, ఇలా బైక్ రైడ్స్ అయితే ఇంకా మంచి కిక్కిస్తుంది. ఏమంటారు? మీకు అదే సేమ్ ఫీలింగ్ కదా? నాలానే మీరు కూడా ఫీల్ అవుతున్నారు కదా? అండ్ మేమైతే ఎర్లీగా స్టార్ట్ అవ్వలేము అని అనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ హోటల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు రూమ్ బుక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఒక 4:35కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనలీ 100 కిలోమీటర్స్ తర్వాత మనం నంది హిల్స్ గేట్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఈ గేట్ 5 to 5:30 తర్వాత ఓపెన్ చేస్తారు. అండ్ మేమైతే మధ్యలో మ్యాగీ తినే అలా స్టార్ట్ అవ్వడం వల్ల మేము కరెక్ట్గా 5:30కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా ఏ వెయిటింగ్ లేకుండా మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాం. చూసారా, ఇప్పటికే చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. మేము బైక్స్లో వెళ్ళడం వల్ల మాకు ఆ ట్రాఫిక్ కూడా పెద్దగా ఏం అనిపించలేదు. సో కనిపిస్తుందిగా, ఇదే ఆ గేట్ 5:30కి ఓపెన్ చేస్తారన్నాను కదా. సో ఈ గేట్ ఓపెన్ చేసి కొన్ని కిలోమీటర్స్కి వెళ్ళిపోతే మనకి నంది హిల్స్ ఎంట్రన్స్ వచ్చేస్తుంది. సో అక్కడి నుంచి అయితే మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటూ లోపలికైతే వెళ్ళాలి. సో డ్రైవింగ్ మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే చాలా కర్వ్స్ ఉంటాయి. సో మనం మంచిగా బైక్ అయితే డ్రైవ్ చేయాలి.
నన్నైతే ఎక్కడ పడేయకుండా ఎక్కడ ఇబ్బంది పెట్టుకుంటా మా తమ్ముడు చాలా సాఫ్ట్గా స్మూత్గా డ్రైవ్ చేసేసాడు. సో ఎక్కుతుండగా అలా మెల్లిగా సన్ రైజ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో దానికి ముందు చాలా చాలా మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి అండ్ నేను అవి రికార్డ్ చేసా మీకు చూపిస్తున్నా. అండ్ నేనైతే మా అన్నయ్యతో కలిసి మాట్లాడుతూ అలా ఆ రైడ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నా. చూస్తున్నారు కదా, స్కై చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ వర్షం వల్ల ఫాగీగా అయితే లేదు, బట్ నేచర్ అయితే చాలా సూపర్ కూల్గా ఉంది. మన నంది హిల్స్ ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకుందాం. సో మనం పైకి ఎక్కాలంటే ముందుగా బైక్ని అయితే పార్క్ చేయాలి కదా. సో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది, ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేసేసి దానికి ముందుగానే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఓన్లీ క్యాష్ అలౌడ్, బికాజ్ అక్కడ క్లైమేట్ వల్ల హిల్స్ వల్ల మనకి నెట్వర్క్ అయితే అవైలబుల్గా ఉండదు. సో అందరూ క్యాష్ని క్యారీ చేయండి. సో మేమైతే ఒక చిన్న ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. సో మేము ఏ ప్లేసెస్ వెళ్ళామో ఏ ప్లేసెస్ చూసామో అన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నా. సో మీరు కూడా ఆ ప్లేసెస్ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. సో ఇదైతే చాలా పెద్ద ప్లేస్ అండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. మంచి మంచి స్పాట్స్ అయితే ఉన్నాయి అండ్ మంచిగా పిక్చర్స్ అయితే క్లిక్ చేయొచ్చు. అండ్ మీకు ఆకలేస్తే ఏమైనా ఫుడ్ కావాలంటే ఫుడ్ కూడా ఉంటుంది, లైక్ టిఫిన్స్ ఉంటాయి అండ్ స్నాక్ ఐటమ్స్ ఉంటాయి, డ్రింక్స్ ఉంటాయి. అండ్ మీరు అవి తింటూ కూడా ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ మంచి మంచి ఫొటోస్ అయితే దిగొచ్చు. సో చాలా మంచి మంచి వ్యూ స్పాట్స్ అయితే ఉన్నాయి అండ్ మీరు ఆ వ్యూ స్పాట్స్ దగ్గర కొద్దిసేపు కూర్చొని ఆ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కూర్చోడానికి చైర్స్ కూడా ఉంటాయి కొన్ని ప్లేసెస్ దగ్గర. అండ్ మీరు అలా ఆ నేచర్ని చూస్తూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకొంచెం ఫాగ్ ఉంటే బాగుంది అనిపించింది నాకైతే, బట్ వర్షం వల్ల అది అంతగా రాలేదు. బట్ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈ వీకెండ్ మాత్రం ఒక ప్లేస్కి వెళ్ళాలంటే నంది హిల్స్ అనేది బెస్ట్ అని చెప్పచ్చు. సో ఈరోజు అయితే అందరూ నేచర్ లవర్స్ అయిపోయారు. స్కైని చూడగానే అందరూ ఫొటోస్ వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నేను కూడా లేట్ ఎందుకని నా ఫోటోషూట్ కూడా స్టార్ట్ చేశా. అండ్ మా తమ్ముడు నాకు ఫోటోలు తీయడానికి చాలా తంటలు పడ్డాడనమాట. ఫైనలీ చాలా మంచి పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీశాడు నాకు. Light up the night, electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. Let the rhythm take control, feel the beat, ignite your soul. Colors flash, they paint the air. Hold the moment, nothing compares.
అండ్ ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా ఫొటోస్, రీల్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ అక్కడ చెట్లు వల్ల, ఆ మేఘాల వల్ల చాలా బాగా ఫొటోస్ అయితే వస్తున్నాయి. అండ్ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇది. అండ్ ఈ ట్రిప్ అయితే నాకు చాలా హార్ట్ టచింగ్ అండ్ రిఫ్రెషింగ్ అనిపించింది. ఇంకా మా బ్రదర్స్తో వెళ్ళడం నేను ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశా. అండ్ మీరు కూడా ఈ ట్రిప్ వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మంచి వైబ్ వస్తుంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీకెండ్ మీరు కూడా ప్లాన్ చేసి నంది హిల్స్కి వెళ్తారని అనుకుంటున్నా. అండ్ నాకు పర్సనల్గా ఈ ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది. దట్టు మాన్సూన్ సీజన్లో ఒక బైక్ రైడ్ అండ్ విత్ యువర్ సిబ్లింగ్స్ అంటే చాలా మజా ఇచ్చింది నాకు. అండ్ ఐ ప్రామిస్ యూ విల్ థ్యాంక్ యువర్ సెల్ఫ్ ఫర్ టేకింగ్ దిస్ బ్రేక్. సో ఇది మన నంది హిల్స్ వీకెండ్ ట్రిప్. ఈ వీడియో మీకు నచ్చిందా? కామెంట్లో చెప్పండి ఎలా అనిపించిందో ఈ వీడియో. See you soon in the next vlog. Until then, keep smiling and keep vibing. This is Shan's World signing off. Bye for now. Love you all. Like, share, subscribe చేయడం మర్చిపోకండి.